మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇంగ్లీష్ మొత్తంలో కూడా మనము ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా డే 1 నుండి ఇప్పటి వరకు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీద బేస్ చేసుకునే క్లాసెస్ అన్ని కూడా నేర్చుకుంటాం. అయితే ఈ ఇంగ్లీష్లో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫస్ట్ 4 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ టు వస్తుంది. అదేవిధంగా ఐ, వి, యు, దే ఉన్నప్పుడు నీడ్ టు కూడా వస్తుంది. అదేవిధంగా ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డేర్ టు కూడా వస్తుంది. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఈ హ్యావ్ టుకి సెకండ్ ఫామ్ అయినటువంటి హ్యాస్ టు వస్తుంది. దీనికి సెకండ్ ఫామ్ అయినటువంటి నీడ్స్ టు వస్తుంది. డేర్ టుకి సెకండ్ ఫామ్ అయినటువంటి డేర్స్ టు కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు దీని మీనింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఆల్రెడీ మనకు తెలుసు, చేయాల్సి ఉంది, ఏదైనా ఒక పని బాధ్యతగా రెస్పాన్సిబిలిటీతో చేయాల్సి ఉంది. నీడ్ టు, నీడ్స్ టు అంటే ఏదైనా ఒక పని, నీడ్ అంటేనే మనకు తెలుసు, నీడ్ అంటేనే అవసరం అని దాని అర్థం. సో ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. డేర్ టు, డేర్స్ టు అంటే కూడా మనకు తెలుసు. డేర్ టు, డేర్స్ టు అంటే ఏంటి, ఏదైనా ఒక పని ధైర్యంగా చేస్తాను అని చెప్పినప్పుడు, మన ధైర్యాన్ని గురించి చెప్పినప్పుడు మనం డేర్గా చేస్తానని చెప్పినప్పుడు మనం డేర్ టు, డేర్స్ టుతో చెప్తుంటాం. కానీ ఏదైనా ఒక పనిని నేను నైతిక బాధ్యతతో చేస్తాను, నా కనీస బాధ్యతగా, మనిషిగా, ఒక దేశ పౌరుడిగా నేను బాధ్యతతో చేస్తానని చెప్పినప్పుడు మనము ఆట్ టు ఉపయోగిస్తాము. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీట్ అన్నిటికీ కూడా మీరు బుక్లో చూడండి 170 పేజ్లో ఉంటుంది దీని స్ట్రక్చర్. దీని పాజిటివ్ అండ్ నెగిటివ్ కాంట్రాక్షన్స్ అన్నీ కూడా మన బుక్లో వశిష్ట 360 బుక్లో ఉంటుంది, చూడండి ఒకసారి. అన్నింటికి కలిపి ఆట్ టు ఒకటే ఉంటుంది కానీ ఆట్స్ టు అని ఇంకోటి ఉండదు, అందుకే దీన్ని సపరేట్గా రాయడం జరిగింది. అదేవిధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలి, క్వశ్చన్స్ ఎలా చేయాలో కూడా ఇక్కడ నేర్చేసుకుందాం మనం. ఒకసారి చూడండి, మనము మామూలుగా ఈ టు తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫామ్ అంటే ఏంటి, గో, కమ్, ప్లే, డ్రింక్, డ్రైవ్, స్పీక్, టాక్, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఫామ్ అన్నట్టు. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేస్తాం. టు తర్వాత ఇమీడియట్గా అది పెడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యావ్ టు స్పీక్. ఐ హ్యావ్ టు స్పీక్ అంటే నేను మాట్లాడాల్సి ఉంది. మరి నేను మాట్లాడాల్సి లేదు అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ అంటే సరిపోతుంది. సింపుల్గా ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ అంటే సరిపోతుంది. ఇక్కడ టు తర్వాత మళ్ళీ అదే ఫస్ట్ ఫామే వస్తుంది. ఇప్పుడు ఐ నీడ్ టు స్పీక్, నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్ కాంట్రాక్షన్ చెప్పాలనుకోండి, ఐ డోంట్ నీడ్ టు స్పీక్, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అందని అర్థం. ఐ డేర్ టు స్పీక్, నేను ధైర్యంగా మాట్లాడతాను. మరి దీన్ని నెగిటివ్ కాంట్రాక్షన్ ఎట్లా చెప్తాము, ఐ డోంట్ డేర్ టు స్పీక్. అండ్ ఐ ఆట్ టు స్పీక్, నేను నైతిక బాధ్యతతో నేను అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఐ ఆట్ టు స్పీక్ ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్జస్టిసెస్, నేను అన్ని రకాల అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడతాను ఈ దేశ పౌరుడిగా ఉన్నందుకు, క్వశ్చన్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఐ ఆట్ టు స్పీక్. మరి దాన్ని నెగిటివ్లో చెప్పినప్పుడు ఐ డోంట్ ఆట్ టు స్పీక్ అని కూడా చెప్పొచ్చు. కొల్లాక్యువల్ లాంగ్వేజ్లో అంటే వాడుక భాషలో ఈ ఆట్ టుని ఎక్కువ ఉపయోగించాం. బట్ మీరు న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు, బుక్స్ చదువుతున్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అది చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ ఆట్ టు గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ని మీరు క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అని. ఎందుకనంటే ఒకటే క్లాస్లో చాలా విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాము. సో ఈ చాలా విషయాల్లో భాగంగా హ్యావ్ టు, హ్యాస్ టు ఆల్రెడీ మనం 36వ క్లాస్లో నేర్చుకున్నాము. కానీ దీనికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ నీడ్ టు, నీడ్స్ టు, డేర్ టు, డేర్స్ టు, ఆట్ టుతో పాటు నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు వీటి తెలుగు మీనింగ్స్ ఏంటో లిటరల్లీ అని ప్రతిసారి నేను ఉపయోగిస్తాను కదా. లిటరల్లీ అంటే అక్షరాల అనేది తెలుగు మీనింగ్ దాని అర్థం. సో లిటరల్గా తెలుగు మీనింగ్ ఏంటి అని అంటే హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యాల్సి ఉంది. ఎలా చేయాల్సి ఉంది, ఒక బాధ్యతగా చేయాల్సి ఉంది, రెస్పాన్సిబిలిటీతో చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీతో చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మనము ఇలా హ్యావ్ టు, హ్యాస్ టు ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈ హ్యావ్ టు, హ్యాస్ టుకి షెల్, విల్ ఉపయోగిస్తే ఏమవుతుంది, షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు. మరి అదేమవుతుంది షెల్, విల్ అని అంటే, షెల్, విల్ అంటే భవిష్యత్తులో ఒక పని చెయ్యాల్సి వస్తుంది. ఎలా చేయాల్సి వస్తుంది, బాధ్యతగా చేయాల్సి వస్తుంది, ఒక డ్యూటీగా చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఈ హ్యావ్ టుకి, హ్యాస్ టుకి షెల్, విల్ ముందు యూజ్ చేస్తాము. ఇవి రెండు ఆల్రెడీ మనము క్లాస్ 36లో నేర్చుకున్నాము. ఒకసారి 36 క్లాస్ని 1-2 సార్లు చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నీడ్ టు, నీడ్స్ టు, డేర్ టు, డేర్స్ టు, ఆట్ టు గురించి నేర్చుకోబోతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, నీడ్ అంటే మనందరికీ తెలుసు అవసరం. ఐ నీడ్ ఏ హెల్ప్ అంటే నాకు ఒక సహాయం అవసరం.
ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు ఒక గ్లాస్లో వాటర్ అవసరం అన్నట్టు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అవసరం అని దాని అర్థం అన్నట్టు. ఐ నీడ్ సమ్ రెస్ట్ అంటే నాకు కొంచెం రెస్ట్ అవసరం. యూ నీడ్ సమ్ రెస్ట్ అంటే నీకు కొంచెం రెస్ట్ అవసరం. సో ఇక్కడ టు ఎందుకు యూజ్ చేస్తున్నామనంటే ఈ టు యూజ్ చేయటం వల్ల ఒక పని చెయ్యాల్సిన అవసరం ఉంది అందని. అంటే ఎప్పుడుంది చేయాల్సిన అవసరం? ప్రస్తుతం ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు మనం నీడ్ టు నీడ్స్ టుని ఉపయోగిస్తాం. మరి హ్యావ్ టు హ్యాస్ టుకి నీడ్ టు నీడ్స్ టుకి తేడా ఏంటి? ఇదేమో బాధ్యతగా చేయాల్సి వచ్చినప్పుడు, ఇదేమో నెసెసిటీతో ఒక అవసరంగా చేయాల్సి వచ్చినప్పుడు. మరి ఆల్టర్నేట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తే ఏమైనా అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనే బదులు ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఎవరైనా ఏమైనా కొడతారా? ఎవరు కొట్టరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. బట్ మీకు తెలియాలి కాబట్టి ఆ సటిల్ న్యూయాన్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యావ్ టుకి నీడ్ టుకి హ్యాస్ టుకి నీడ్స్ టుకి మధ్యన తేడా ఏంటి అని అంటే ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు, అది మనకు తెలుసు మౌలికంగా. ఐ వి యూ దే వచ్చినప్పుడు నీడ్ టు అండ్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు నీడ్స్ టు, అది కూడా తెలుసు మనకు. అండ్ మనకు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ టు ఎక్కడైతే వస్తుందో టు తర్వాత ఇన్ఫినిటీ టు తర్వాత మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ వర్బ్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, స్పీక్ అని చెప్పి. దాని అర్థం ఏంటి? ఐ హ్యావ్ టు స్పీక్, ఐ నీడ్ టు స్పీక్. డేర్ టు డేర్స్ టు గురించి చెప్తాను. ఏదైనా ఒక పనిని ధైర్యంగా చేస్తాను, ఎలాంటి భయం లేకుండా బెరుకు లేకుండా ధైర్యంగా చేస్తాను అని చెప్పినప్పుడు, బ్రేవ్నెస్ అండ్ బోల్డ్నెస్ గురించి చెప్తున్నప్పుడు, ఒక పర్సన్ యొక్క బ్రేవ్నెస్ అండ్ బోల్డ్నెస్ గురించి చెప్తున్నప్పుడు అప్పుడు మనము ఈ డేర్ టు డేర్స్ టుని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కనే డేర్గా ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయగలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను అని చెప్పాలనుకోండి, ఐ డేర్ టు గో ఎనీవేర్ అంటాము. ఐ డేర్ టు గో ఎనీవేర్. ఐ డేర్ టు ఛాలెంజ్ ఎనీవన్, నేను ఎవరినైనా ఛాలెంజ్ చేయగలుగుతాను, ఎందుకంటే అది నా సామర్థ్యం, అది నాలో పట్టిన ధైర్యం, అది నాలో పట్టిన బోల్డ్నెస్, నాలో పట్టిన కరేజ్, అది నాలో పట్టిన స్ట్రెంగ్త్ అది. సో ఐ డేర్ టు క్వశ్చన్ ఎనీవన్, నేను ఎవరైనా కూడా ధైర్యంగా క్వశ్చన్ చేస్తాను తప్పు చేసినప్పుడు. సో ఈ రకంగా చెప్తాము. సో ఆట్ టు అనేది ఇంగ్లీష్లో స్పోకెన్ ఎబిలిటీస్లో నేను కూడా ఇప్పటి వరకు దీన్ని చాలా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ మనం యాజ్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఇది నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఈ ఆట్ టు అనేది ఎప్పుడంటే ఏదైనా ఒక పని నైతిక బాధ్యతగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రోడ్డు మీద కనిపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నాకెందుకు లేని వెళ్ళిపోతారా? ఇమీడియట్గా దాన్ని తీసుకొని జేబులో పెట్టుకొని ఎక్కడైనా భద్రపరుస్తారా? మీకు ఒక ఫ్లాగ్ ఎగురుతూ కనిపిస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇమీడియట్గా సెల్యూట్ చేస్తుంటారు. ఈ దేశ పౌరుడిగా ఉన్నందుకు మీరు ఏం చేయాలి? మీరు ట్రాఫిక్ సిగ్నల్ కనబడితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి, ఎందుకంటే అదొక మన నైతిక బాధ్యత. మీరు ఈ దేశంలోని చట్టాలని గౌరవించాల్సి ఉంటుంది, అది మన నైతిక బాధ్యత. ఆడవారిని గౌరవించాల్సి ఉంటుంది, అది మన నైతిక బాధ్యత. ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు ఇలాంటి వాటికి. మనకు చిన్నప్పటి నుండే కొన్ని నైతిక బాధ్యతలను నేర్పిస్తుంటారు. వాటిని ఏమంటారంటే మోరల్ డ్యూటీస్, మోరల్ రెస్పాన్సిబిలిటీస్, మోరల్ ఆబ్లిగేషన్స్. అంటే దాని నుండి మనం తప్పించుకోవడానికి లేదు. ఇంకా ఖచ్చితంగా ఒక మనిషిగా, సంఘజీవిగా మనము ఈ సమాజంలో బతుకుతున్నందుకు ఈ మోరల్ డ్యూటీస్ని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్, మరి తేడా ఏంటి అని అంటే ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ టు అన్నట్టే, ఐ వి యూ దే వచ్చినప్పుడు నీడ్ టు, ఐ వి యూ దే వచ్చినప్పుడు డేర్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు నీడ్స్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డేర్స్ టు. అండ్ ఈ ఆట్ టు విషయానికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆట్స్ టు అని ఉండదు. ఇంకొకటి ఐ వి యూ దే హీ షీ ఇట్ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఒకటే ఆట్ టు ఉంటుంది. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్కి దాని తెలుగు మీనింగ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హ్యావ్ టు హ్యాస్ టు అంటే చెయ్యాల్సి ఉంది, నీడ్ టు నీడ్స్ టు అంటే చెయ్యాల్సిన అవసరం ఉంది, డేర్ టు డేర్స్ టు అంటే ఏదైనా ఒక పనిని ధైర్యంగా చేస్తాను, ఆట్ టు అంటే ఒక నైతిక బాధ్యతతో ఈ దేశ పౌరుడిగా నేను చేయాల్సినటువంటి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని అర్థం. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు మరి మనకు ఉపయోగపడేటువంటి 2 సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్స్ ఏంటో చెప్తాను. చూడండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది అని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తాము. నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పాలనుకోండి ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటాము. నేను ధైర్యంగా మాట్లాడుతాను అని చెప్పాలనుకోండి ఐ డేర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటాము. నేను ఇప్పుడు మాట్లాడాల్సి లేదు అని చెప్పాలనుకోండి ఇప్పుడు ఈ డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ టు, ఈ డోంట్ యూజ్ చేసి
హ్యావ్ టు యూస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ డోంట్ హ్యావ్ టు యూస్ చేస్తే సింపుల్గా నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి, డూ అండ్ ప్లస్ నాట్ యూస్ చేస్తే. అదేవిధంగా హీ షీట్ వచ్చినప్పుడు మనము హ్యాస్ టుని, నీడ్స్ టుని, డేర్స్ టుని ఉపయోగిస్తున్నాం కదా. అలాగే మనము మీకు తెలిసిన విషయం ఏంటి అని అంటే హీ షీట్ వచ్చినప్పుడు డజన్ ఉపయోగిస్తాం కదా, డస్ ప్లస్ నాట్ డజంట్ని కూడా ఉపయోగిస్తాము. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్స్ని ప్రతి ఒక్క దాంతో ఒక్కొక్క రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ని ఇచ్చి పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వాటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. దే హ్యావ్ టు అటెండ్. హ్యావ్ టు అంటే ఏంటి, దేని గురించి చెప్తుంది? హ్యావ్ టు అనేది మనకి లిటరల్గా ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాల్సి ఉంది అని చెప్పి. ఒక ఎగ్జామ్ ఉంది, విద్యార్థులు ఉన్నారు, వారు బాధ్యతగా అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పాలనుకోండి, వారు హాజరు అవ్వాల్సి ఉంది, దే హ్యావ్ టు అటెండ్ అని చెప్తుంటాము. అదేవిధంగా హీ హ్యాస్ టు విన్. అతను సెమీఫైనల్స్ నుండి ఫైనల్స్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు బాధ్యతగా అతను గెలవాల్సి ఉందని చెప్పాలనుకోండి, హీ హ్యాస్ టు విన్. మరి హ్యాస్ టు ఎందుకు వచ్చింది ఇక్కడ? హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు ఉంటుంది, ఐవి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ టు ఉంటుంది, ఆల్రెడీ నేర్చుకున్నాము. అదేవిధంగా ఐ నీడ్ టు లెర్న్. ఐ నీడ్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి లేదా ఒక జాబ్లో నా పొజిషన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, అప్డేట్ అవ్వడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాలనుకోండి, ఐ నీడ్ టు లెర్న్ అని చెప్తుంటాం. హీ నీడ్స్ టు, మరి ఇక్కడ నీడ్స్ టు ఎందుకు వచ్చింది? హీ షీట్ ఉన్నప్పుడు నీడ్స్ టు వస్తుంది కదా. హీ నీడ్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఐ డేర్ టు క్వశ్చన్ ఎనీవన్. నేను ఎవరినైనా కూడా క్వశ్చన్ చేస్తాను ధైర్యంగా అని అర్థం. నేను ధైర్యంగా క్వశ్చన్ చేస్తాను ఎవరినైనా కానీ, హక్కుల కోసం కావచ్చు, అన్యాయాలకు వ్యతిరేకంగా కావచ్చు, ఎవరినైనా క్వశ్చన్ చేస్తాను. అదేవిధంగా హీ డేర్స్ టు ఛాలెంజ్ ఎనీవన్. మరి ఇక్కడ డేర్ వచ్చింది, ఇక్కడ డేర్స్ టు ఎందుకు వచ్చింది? హీ షీట్ వచ్చినప్పుడు డేర్స్ టు వస్తుంది, అది మన అందరికీ తెలిసిందే. హీ డేర్స్ టు ఛాలెంజ్ ఎనీవన్ అంటే అతను ఎవరినైనా కానీ ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజెస్ ని స్వీకరిస్తాడు అని అర్థం అన్నట్టు. ఇక్కడ వి ఆట్ టు. ఆట్ టు అంటే ఏంటి? ఏదైనా ఒక పని నైతిక బాధ్యతతో, కనీస బాధ్యతగా ఒక పౌరుడిగా చేయాల్సిన పనులను మనం ఆట్ టు తో చెప్తాము. వి ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ యాంథమ్. వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, ఫ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ రకంగా హీ ఆట్ టు ఉంటుంది కానీ ఇక్కడ ఆట్స్ టు అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. హీ ఆట్ టు ఒబే ద రూల్స్. ఒబే ద రూల్స్. ఒబేయింగ్ అంటే ఏంటి? ఒబే అంటే ఏదైనా వినమ్రంగా ఉండి వాటిని పాటించడం లేదా వాటికి లోబడి ఉండడాన్ని మనం ఒబేయింగ్ అంటాం అన్నట్టు. అంటే రూల్స్ని పాటించడం మన బాధ్యత కాబట్టి ఈ రకంగా హీ ఆట్ టు ఒబే ద రూల్స్ అని చెప్పాను. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ టు తర్వాత వర్బ్ V1 ఫామ్లో ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టు తర్వాత వర్బ్ మీకు V1 ఫామ్లోనే ఉంది, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి, వర్బ్ V1 ఫామ్లో ఉంది. సింపుల్గా మనము ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫర్గెట్ అబౌట్ తెలుగు మీనింగ్స్. మీరు ఒక ఇంగ్లీష్ మీనింగ్స్ మాత్రమే చూడండి, నేను తెలుగు మీనింగ్స్ని మీరు మర్చిపోండి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి లేదా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం సింపుల్గా ఒక వర్డ్ని తీసుకుందాము. ఆ వర్డ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ టైమ్ బీయింగ్ ఇక్కడ నేను స్పీక్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ స్పీక్. దే హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. ఐ నీడ్ టు స్పీక్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఈ పార్ట్ మర్చిపోండి, యూ ఫర్గెట్ అబౌట్ దిస్ పార్ట్. మీరు తెలుగు మీనింగ్ని మర్చిపోండి కంప్లీట్గా కూడా. హీ నీడ్స్ టు స్పీక్. హీ నీడ్స్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది, అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు హీ ప్లేస్లో షీ పెట్టారనుకోండి, ఆమె మాట్లాడాల్సిన అవసరం ఉంది అవుతుంది. ఐ డేర్ టు స్పీక్ నేను ధైర్యంగా మాట్లాడతాను అని అర్థం. హీ డేర్స్ టు స్పీక్ అతడు ధైర్యంగా మాట్లాడతాడు. ఒకవేళ హీ ప్లేస్లో షీ పెట్టారనుకోండి ఏమవుతుంది? షీ డేర్స్ టు స్పీక్ ఆమె ధైర్యంగా మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో ఆమె ధైర్యంగా మాట్లాడుతుంది ఎవరి ముందైనా కానీ. ఈ రకంగా వీ ఆట్ టు స్పీక్ ద ట్రూత్. మనము నిజాన్ని బాధ్యతగా, నైతిక బాధ్యతగా మనం మాట్లాడాల్సి ఉంటుంది, నిజాన్ని చెప్పాల్సి ఉంటుంది. హీ ఆట్ టు స్పీక్. మళ్ళీ చెప్తున్నాను, హీ ఆట్ టు స్పీక్. చూడండి, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చెప్పడానికి ట్రై చేశాను.
అండ్ మోస్ట్లీ నేను ఏం చేశానంటే ఐ వి యూ దేనే తీసుకొని చెప్పడానికి ట్రై చేశాను. మీరు హీ షీట్తోని మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలో కూడా నేను ఇప్పుడే చెప్పేస్తాను. రైట్, ఇక్కడ చూడండి, వీ హ్యావ్ టు గో, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో అని చెప్తున్నాము. మరి దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్లోనే మీకు ద వెరీ బేసిక్ పాయింట్ ఏం చెప్పాను అని అంటే, మనము డూ అనే సప్లిమెంటరీ వర్డ్ని తీసుకుంటాము, హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటామని చెప్పాను. డూ వీ హ్యావ్ టు గో అంటే క్వశ్చన్ అవుతుంది దాని అర్థం. సింపుల్గా డూ వీ హ్యావ్ టు గో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వి యూ దే అని ఉంది కదా, దీనికి కామన్గా వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యావ్ టు కదా. సో మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే ఏం తీసుకుంటున్నాం? డూని తీసుకుంటున్నాం. డూ ఐ హ్యావ్ టు గో, డూ వీ హ్యావ్ టు గో, డూ యూ హ్యావ్ టు గో, డూ దే హ్యావ్ టు గో. సో ఈ రకంగా మనం సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని మనము ఈ రకంగా క్వశ్చన్స్ అడగొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ మీకు కనుక అర్థమవుతే ఇది నాట్ జస్ట్ ఫర్ హ్యావ్ టు బట్ ఆల్సో ఫర్ నీడ్ టు, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ డేర్ టు, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఆట్ టు కూడా. ఇవన్నిటికీ కూడా ఇదే కామన్ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్, లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలనంటే ఈ డూకి సింపుల్గా నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది? వి డోంట్ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సిన అవసరం, మేము వెళ్ళాల్సి లేదు. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి ఉంది. డూ ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాము. డూ ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి లేదు అని దాని అర్థం అన్నట్టు. సో డోంట్ వీ హ్యావ్ టు గో, సో ఇక్కడ వీ కాబట్టి మేము లేదా మనము అన్నట్టు. మేము వెళ్ళాల్సి లేదా అని దాని అర్థం. సో వీ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సి ఉంది. డూ వీ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సి ఉందా. వీ డోంట్ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సి లేదు. డోంట్ వీ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సి లేదా. అదే విధంగా ఇక్కడ నీడ్ టు, ఇది అర్థమైతే కనుక ఇది సింపుల్గా అర్థమైపోతుంది మీకు ఇంకా క్లియర్గా. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్, మేము కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని క్వశ్చన్ చేయాలి. ఏం చేస్తాం? సింపుల్గా ఇక్కడ చెప్పిన లాజిక్ ప్రకారము డూ వీ నీడ్ టు అని వస్తుంది అన్నట్టు. సో డూ వీ నీడ్ టు వర్క్ హార్డ్, లేదు పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలనుకోండి వీ డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్. పని చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి డోంట్ వీ నీడ్ టు వర్క్ హార్డ్. అదే విధంగా డే టు ఉంది. సో I dare to take any risk or I dare to take risk. I dare to take risk అంటే నేను ఎలాంటి రిస్క్ అయినా కూడా ధైర్యంగా తీసుకుంటాను, రిస్క్ను నేను ధైర్యంగా తీసుకుంటానని చెప్పాలనుకోండి ఐ డేర్ టు టేక్ రిస్క్. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి. ఎలా చేస్తాము? డూ ఐ డేర్ టు, ఎలా చెప్తాము? డూ ఐ డేర్ టు అని చెప్పి చెప్తాము. నేను రిస్క్ తీసుకోను అని చెప్పాలనుకోండి ఐ డోంట్ డేర్ టు టేక్ రిస్క్ అని చెప్తాం అన్నట్టు. డూకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, మనం రిస్క్ తీసుకోను అని చెప్తుంటాం అన్నట్టు. సో దాన్నే క్వశ్చన్ చేయాలన్నప్పుడు డోంట్ ఐ డేర్ టు టేక్ రిస్క్. అదేవిధంగా దే ఆట్ టు హెల్ప్ ద పూర్, పేద ప్రజలకు సహాయం చేయటం అనేది డబ్బున్న వాళ్లకు ఒక నైతిక బాధ్యత లాంటిది. ఎందుకనంటే ఈ దేశం మనదైనప్పుడు మనము అందరం కూడా సుభిక్షంగా బాగా ఉండాలి అని అంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనం కూడా సంతోషంగా ఉంటాం. కానీ ఒకరు ఆకలితో అలమటిస్తూ పేదరికంలో మగ్గిపోతున్నప్పుడు మనము బాగా సుఖ సౌఖ్యాల్ని బాగా అనుభవిస్తున్నప్పుడు, భోగభాగ్యాల్ని మనం అనుభవిస్తే మనం సంతోషంగా ఉండం. మన నైతిక బాధ్యత ఈ దేశంలో కూడా భారతీయులంతా నా సహోదరులు అని చెప్పినప్పుడు మన అందరికీ కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారు పేద ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు బాధ్యతగా చేయాలని చెప్పాలనుకోండి దే ఆట్ టు హెల్ప్ ద పూర్. క్వశ్చన్ చేయాలంటే డూ దే ఆట్ టు హెల్ప్ ద పూర్. మరి దీని సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డూకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దే డోంట్ ఆట్ టు హెల్ప్ ద పూర్, డోంట్ దే ఆట్ టు హెల్ప్ ద పూర్. అండ్ ఇక్కడే మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ ఈ వి ప్లేస్లో హీ పెడితే ఏమవుతుంది? ఇక్కడ అప్పుడు హ్యాజ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు? హీ షీట్ వచ్చినప్పుడు హ్యాజ్ కదా, మరి హీ హ్యాస్ టు గో. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సింపుల్గా డస్ వస్తుంది ఇక్కడ. అప్పుడు ఇక్కడ హీ వస్తుంది, అప్పుడు ఇక్కడ హ్యాజ్ వస్తుంది. డస్ హీ, ఇక్కడ హ్యావ్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం డస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డస్ హీ హ్యావ్ టు గో. అండ్ వీ డోంట్, ఇక్కడ మళ్ళీ హీ తీసుకుందాం, ఇక్కడ డజంట్ వస్తుంది, he doesn't have to go. అండ్ ఇక్కడ డజంట్ వస్తుంది, ఇక్కడ కూడా హీ వస్తుంది. రైట్, ఈ ఎగ్జాంపుల్నే చూసుకుందాం. హీ హ్యాస్ టు గో అంటే అతను వెళ్ళాల్సి ఉంది. మరి ఇప్పుడు క్వశ్చన్ చేయాలనుకోండి ఏమవుతుంది? మనకు బాగా తెలుసు కదా, ఇక్కడ
హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము డస్ను తీసుకోవాలి సప్లిమెంటరీగా. మనం ఇక్కడ హ్యాస్ టు కదా, ఇది ఆల్రెడీ డస్ సెకండ్ ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ చేసినప్పుడు ఈ హ్యాస్ టు ఏమవుతుంది అంటే హ్యావ్ టు కింద మారిపోతుంది. అదేవిధంగా నీడ్ టు ఏమవుతుంది అంటే నీడ్స్ టు కింద మారిపోతుంది. డేర్ టు ఏమవుతుందంటే డేర్స్ టు కింద మారిపోతుంది. అందుకే ఇక్కడ చూడండి, హీ హ్యాస్ టు అనే ఈ హ్యాస్ టు అనే ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చే వరకు హ్యావ్ టు అయింది. ఎందుకు హ్యావ్ టు అయింది మీరు కన్ఫ్యూజ్ అవుతారనే చెప్తున్నాను. ఇది ఎందుకు, ఆల్రెడీ డస్ వచ్చింది, ఇది ఆల్రెడీ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, SRES ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, కాబట్టి హ్యావ్ టు అని యూజ్ చేయాలి. మళ్ళీ మీరు డస్ హ్యాస్ టు అని చెప్తే తప్పు అవుతుంది. సో హీ హ్యాస్ టు గో, డస్ హీ హ్యావ్ టు గో అని చెప్పాలి కానీ డస్ హీ హ్యాస్ టు గో అని చెప్పొద్దు. సో హీ డజంట్ హ్యావ్ టు గో, డజంట్ హీ హ్యావ్ టు గో అంటే అతను వెళ్ళాల్సి ఉంది, అతను వెళ్ళాల్సి ఉందా, అతను వెళ్ళాల్సి లేదు, అతను వెళ్ళాల్సి లేదా అని అర్థం. అదేవిధంగా నీడ్ టు తో తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ హీ పెట్టాం, హీ నీడ్స్ టు వర్క్ హార్డ్, అతను కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, హీ షీట్కి మనం ఏం యూజ్ చేయాలి, డస్ కదా యూజ్ చేయాల్సింది. మరి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ డస్ వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది, హీనే ఉంటుంది. మరి హీ డస్ హీ నీడ్ టు అనాలా, మళ్ళీ ఇక్కడ ఎస్ యూజ్ చేయాలా, ఎస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఆల్రెడీ డస్ సెకండ్ ఫామ్లో ఉంది కాబట్టి. సో డస్ హీ నీడ్ టు వర్క్ హార్డ్. అదేవిధంగా మీరు ఈ రెండు పాయింట్లని కూడా అంటే నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కూడా ఎలా చేస్తారు, ఇక్కడ హీ డజంట్ నీడ్ టు, డజంట్ హీ నీడ్ టు అని చెప్పాల్సి ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.